ఏమిట్రా స్వర్గం కొట్టేసి నరకం అని రాసావు? స్వర్గాన్ని అనుకోకపోయినా నరకాన్ని అనుభవించాను కాబట్టి నీ ఫామ్లోనే కరెక్ట్రా. అవునరా, నువ్వేంటిలా వచ్చావు? ఇంటికంటే స్టేషనే పదిలో అనిపించి నా ఫార్ములా నా జీవితంలో పనికిరాలేకపోయిందిరా. రే, ఆ రోజు మనం స్టేషన్కి రావటం, మాస్టర్ గారితో అబద్ధాలు ఆడటం, మాస్టర్ గారు మనల్ని కేకలేయటం ఎంత సరదాగా ఉండేదిరా. ఇంతవరకు జరిగిందంతా కలగా మనం స్టేషన్కి రావడం ఈ రోజే మొదటి రోజు అయితే ఏ బాధ లేకుండా హాయిగా ఆనందంగా ఇక్కడే ఉండిపోవచ్చు కదరా. ఎలా ఉంటారు? స్టేషన్ ఉన్నది రైలు ప్రయాణికుల కోసం, కానీ మీలాగా అలసిపోయిన ఆగిపోయిన బాటసార్లకు మాత్రం కాదు. అది కాదు మాస్టారు, ఎందుకో సడన్ గా మేము ఉండి వెళ్ళిపోయిన స్టేషన్ రూమ్ చూడాలనిపించింది, అందుకొచ్చాం. నేను కూడా అందుకే వచ్చాను. ఆ రోజు బ్రతుకు తెరువు కోసం అబద్ధం ఆడారు, ఈ రోజు బ్రతుకు బరువై అబద్ధం ఆడుతున్నారు. యామ్ ఐ రైట్? ఆ రోజు మీతో అబద్ధం చెప్పడానికి ఉన్న ధైర్యం ఈ రోజు నిజం చెప్పడానికి లేదు మాస్టారు. ఆ రోజు మీరు అబద్ధం ఆడినప్పుడు మీరు ఏ దిక్కు లేని వాళ్ళని నాకు తెలుసు. అలాగే ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో కూడా నాకు తెలుసు. అందని పళ్ళ కోసం ఎగిరి కుప్పగూలిపోయిన వాడు ఒకడు, జీవితంలో పరిగెత్తలేక అలిసిపోయిన వాడు ఇంకొకడు. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతాయని నాకు ముందుగానే తెలుసు. క్రూర మృగాల్ని సైతం మనిషి మచ్చిక చేసుకుని సహజీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో నీ భార్యను దారిలోకి తీసుకురాలేకపోయావు. అది నీ అసమర్థత కాదా? కొండ మీద కోతి కావాలి అని ఆమె అడిగితే కోతేమిటి, కొండనే తీసుకొచ్చిస్తాను అని అబద్ధం ఆడావు. అది నీ తప్పవునా కాదా? ప్రతిదానికి చిరునవ్వుతో దాటేయడం గొప్ప కాదు, ఆ నవ్వు మనసారా నవ్వుతున్నావా లేదా అన్నది ముఖ్యం. అది ముఖ్యం. వాడికి లేని అదృష్టం నీకున్నా లేనిపోని గొప్పలకి పోయి నువ్వు దురదృష్టవంతుడు అయిపోయావు. మనకున్న దానితోనే తృప్తిగా బ్రతుకుదామండి అనే నీ భార్య మాటలు నీకు చాదస్తమనిపించాయి. జీవితం అంటే ఊహలతో కోటలు కట్టడము కాదు, ఆ ఊహలు చెదిరిపోయినప్పుడు తప్పించుకు పారిపోవడము కాదు. నువ్వు చేసిన తప్పేమిటో తెలుసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించు. ఒరే చైతన్య, ఈ లోకమంతా నీ వెంటబడి తరుముకొస్తున్నా నీకు పర్వాలేదు. నిన్ను రక్షించేది నీ భార్య చిరునవ్వు. అది లేక అలమటించే వాళ్ళని చూసైనా దాని విలువేమిటో తెలుసుకో. ఒక్క క్షణం ఆలోచించి నువ్వేమి చేస్తే, నువ్వెలా ఉంటే నీ భార్య మనసారా ఆనందిస్తుందో తెలుసుకుని అలా ప్రవర్తించు. అప్పుడే నీ జీవితానికి సార్థకత. తప్పు చేసిన వాడు దిద్దుకోవడానికి వెళ్ళాడు. తప్పు దిద్దుకున్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు ఓర్పు వహించాలి. పరిస్థితుల కోసం నీ ఫార్ములాని మార్చుకో. కమా.